అంటే పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లకు గతం నుంచి కూడా పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. అప్పుడు వాలంటీర్ లేనప్పుడు కూడా ఈ కార్యక్రమం సాగుతున్న అటువంటి పరిస్థితులు ప్రస్తుతం అందించేందుకు కూడా అధికారులు ఇప్పుడు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దీన్ని కూడా పైన సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పెన్షన్ల సంబంధించినటువంటి రగడ ఏదైతే ఉందో దీన్ని ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేసి ఆల్రెడీ ముందుగానే నిర్ణయించుకున్న విధంగా వాలంటీర్ల చేత మూకుమ్మడి రాజీనామాలు చేయిస్తూ లేదా ప్రస్తుత నిర్ణయాలకు దీన్ని కారణమని చెప్పేటువంటి ప్రయత్నం, ఇంకొక వైపు వీళ్ళు లేకపోతే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పేటువంటి ఎత్తుగడ, ఇవన్నీ కూడా దీంట్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుంకన్న ఏంటి అసలు కర్నూలులో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో అక్కడ కూడా ఖచ్చితంగా అధికారులు అయితే మాత్రం ఇవాళ నిధులు రావాలి, మధ్యాహ్నం 3 తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం, తర్వాత సచివాలయాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు వరకు సచివాలయాల దగ్గర మీరు పరిశీలించినట్లుగా కర్నూలు కావచ్చు మిగిలినటువంటి ప్రాంతాల్లో ఎలా ఉంది? శ్రీహరి, ఈ రోజు నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని నిన్న కలెక్టర్ ప్రకటన చేశారు. దీంతో ఉదయం 9 గంటల నుంచే లబ్ధిదారులు సచివాలయాల దగ్గర బారులు తీరినటువంటి పరిస్థితి. అయితే సచివాలయ దగ్గర పంపిణీ ఎలా జరుగుతుందని కూడా నగరంలోని పలు సచివాలయాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. అయితే మధ్యాహ్నం అయినప్పటికీ కూడా సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాలేదు. దీంతో వితంతువులు అదేవిధంగా వృద్ధులు కూడా పింఛన్ల కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి. కర్నూలు కలెక్టరేట్ ఆవరణంలో ఉన్న సచివాలయం దగ్గరనే ఉన్నాను. ఇక్కడ మనం చూడొచ్చు ఉదయం నుంచి కూడా కొద్దిసేపటి క్రితం వరకు వృద్ధులు వితంతులు కూడా సామాజిక పెన్షన్ల కోసం ఇక్కడ వెయిట్ చేసి తిరిగి ఇక్కడ సాయంత్రం నుంచి కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలవుతుందని సచివాలయ సిబ్బంది చెప్పడంతో వాళ్ళు తిరిగి ఇళ్లకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఒకవైపు ఎండలు కూడా బగబగా మండిపోతున్నాయి. 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వృద్ధులు వితంతులు అదేవిధంగా వయసు పైబడిన వారైతేనేమి ఎవరైనా సరే ఉదయం 12 గంటల లోపలనే పనులు ముగించుకొని ఇళ్లకు వెళ్లాలని అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పింఛన్ల కోసం వస్తే ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయలేదు. జిల్లా కలెక్టర్ మాత్రం గ్రామ పంచాయతీల ద్వారా సచివాలయాల దగ్గర హైబ్రిడ్ విధానంలో పింఛన్లు పంపిణీ చేయాలన్నారు. షామియానాలు, కుర్చీలు అదేవిధంగా తాగునీరు కల్పించాలి పింఛన్లదారులకు అని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఏ సచివాలయం దగ్గర కూడా ఏర్పాట్లు కూడా మచ్చుకైనా కనిపించడం లేదు. దీంతో ఇక్కడ నిల్వ ఉండడానికి ఏదైతే తాగడానికి నీళ్లు లేకపోవడంతో ఎండ వేడిని తట్టుకోలేక పింఛన్దారులు కూడా ఇళ్లకు వెళ్ళేటటువంటి పరిస్థితి. సాయంకాలం కూడా ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలవుతుందా లేదా అని కూడా అదైతే పింఛన్దారులు కూడా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. మండల కేంద్రాల్లో అయితే ఇంకా చాలా గందరగోళం నెలకొంది. సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్లు అయితేనేమి సచివాలయ సిబ్బంది కూడా బ్యాంకుల దగ్గరికి వెళ్ళారు. అయితే వాళ్ళు ఎప్పుడొస్తారో ఏమో ఇంకా తెలియదు. బ్యాంకుల దగ్గర కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు డబ్బులు డ్రా చేసుకొచ్చిన తర్వాత మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మీరు అప్పుడు రండి అని చెప్తున్నారు. చాలామంది అక్కడ ఈ పశ్చిమ ప్రాంతంలో వలస వెళ్తారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా కేవలం పింఛన్ల కోసం కొంతమంది వచ్చినటువంటి పరిస్థితి. అయితే అక్కడ పింఛన్లు లేవనడంతో వాళ్ళు నిరాశతో వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు పింఛన్లు వస్తాయి, మేము వేరే ఊర్ల నుంచి ఛార్జీలు పెట్టుకొని వచ్చాము, ఎండనక వచ్చేసి ఇక్కడ తీరగా పింఛన్లకు ఎప్పుడు ఇస్తారని కూడా క్లారిటీగా చెప్పడం లేదు అని కూడా పింఛన్దారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. కుదిరితే ఇవాళ సాయంత్రం లోపల ఇస్తాము, లేకపోతే రేపటి నుంచి కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలవుతుందని కూడా కొన్ని చోట్ల సచివాలయ సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పట్టణ ప్రాంతాల్లో అయితే ఇవాళ సాయంత్రం నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మండల స్థాయి, గ్రామ స్థాయిలో అయితే ముఖ్యంగా రిమోట్ ఏరియాల్లో రేపటి నుంచి పింఛన్ల కార్యక్రమం మొదలయ్యేటువంటి అవకాశాలు ఉండడంతో పింఛన్లదారులు ఏదైతే పట్టణ ప్రాంతంలో అయితే సాయంత్రం ఇస్తారు, మధ్యాహ్నం ఇస్తారని చెప్పడంతో సచివాలయ చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఎప్పుడు ఇస్తారనేది కూడా క్లారిటీగా చెప్పాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే పింఛన్ల కార్యక్రమం ఇవాళనే పూర్తి స్థాయిలో మొదలు పెట్టాలని కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ అవి క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. సో పింఛన్లదారులు అయితే ఒక గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది.